ఆలోచనతోటి మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, గౌరవ మంత్రివర్యులు పరిశ్రమ శాఖ మంత్రులు భరత్ గారికి, గౌరవ శాసనసభ్యులు దస్తగిరి గారికి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి మా అన్నగారు విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సహచర శాసనసభ్యులకు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇరు పార్టీ తెలుగుదేశం పార్టీ ఇరు జిల్లా ఇరు పార్లమెంట్ అధ్యక్షులకు, వేదిక మీద ఉన్నటువంటి కూటమి నాయకులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు, గౌరవ కలెక్టర్ గారికి అందరికీ పేరు పేరుగా ముందుగా నా ముందున్నటువంటి కోడుమూరు నియోజకవర్గమే కాకుండా ఇటు ఎమ్మెగనూరు కానీ పత్తికొండ నుంచి వచ్చిన రైతు సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు 2 నిమిషాలు మాట్లాడితే ఎక్కువ సమయం తీసుకోకూడదు, ఎందుకంటే చాలా మంది వక్తలు ఉన్నారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మీరు చూస్తే గొగ్గిపత్తి వచ్చిన ఉల్లి రైతులు మొత్తం ఉల్లిని సర్వనాశనం అయిపోయి రోడ్ల మీద మేపి గొర్రెలకు మేపిన ఒక రైతు పంట పండించిన తర్వాత మిరప రైతు మొత్తం తాలూకాయ వచ్చిన 5 సంవత్సరాలలో ఒక్క నాయకుడు కానీ, ఒక్క వ్యక్తి కానీ, ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క మంత్రి కానీ కనీసం పలకరించిన దాఖలాలు లేవు. ఈరోజు గర్వంగా చెబుతున్నాం, మీ అందరి ఆశీర్వాదం వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ అనే ఒక్క పేరుతోటే ఉల్లి చేసే మేలు తల్లైనా చేయదంటారు. మరి అదే విధంగా ఉల్లిని పండించేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లుల కంటే ఎక్కువగా చూసుకునే వ్యక్తి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో మా అచ్చన్న వ్యవసాయ శాఖ మంత్రులుగా తిరుగులేని విధంగా ప్రతి ఒక్క రైతును కూడా తల్లి కడుపులో పెట్టుకున్నట్టు కాపాడుకుంటూ వస్తున్నారు. ఈరోజు ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు. ఏదైతే చెప్పినటువంటి ధర నష్టపోయినప్పుడు ఉల్లే కాదు, పత్తే కాదు, మిరపే కాదు, రాష్ట్రంలో ఏ పంటకు కానీ ఏ రైతు ఇబ్బంది పడినా కూడా ఏ మాత్రము కూడా ఇబ్బంది పట్టకుండా ప్రతి ఒక్కరికి ఈరోజు సహాయం చేసే ప్రభుత్వం ఒక ఎత్తు అయితే, గతంలో మీరు చూశారు ఏం చెప్పారయ్యా వైసీపీ నాయకులు, ఆ జగన్ చంద్రబాబు నాయుడు గారు అంటే వానలే పడమంట. మరి ఈరోజు వానలు పడడమే కాదు, వానలతోటి అధికంగా పంటలు నష్టపోయినా కూడా ఆ పంటకు మద్దతు ధరే కాకుండా నష్టపోయిన పంటకు కూడా ఈ రోజు డబ్బులు ఇచ్చేటువంటి ప్రభుత్వం, ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదా అని మా రైతు సోదరులు అడుగుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మా పశ్చిమ ప్రాంతంలో విష్ణన్న చెప్పిన ఒక విషయం అత్యంత ముఖ్యమైనది. హంద్రీనీవా ఏదైతే గాజులు తిన్న ప్రాజెక్ట్ ఉందో అన్న ఆ ప్రాజెక్ట్ ఉన్నది మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో. గత వైసీపీ నాయకులు హైట్ పెంచి రాజకీయంగా ఆ నీళ్లని మా పత్తికొండ గాని, ఎమ్మెగనూరు గాని, ఇక్కడ ఉన్నటువంటి మంత్రాలయం గాని, ఆలూరుకు గాని, అదే రకంగా కోడుమూరు రాకుండా చేసినటువంటి పరిస్థితులు, దాన్ని ఖచ్చితంగా ఎత్తు తగ్గించాలా. అదే విధంగా అన్ని సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా 2 కళ్ళుగా ముందు తీసుకుపోతూ ఈరోజు మా పశ్చిమ ప్రాంతంలో ముఖద్వారమైనటువంటి మా కోడుమూరు నియోజకవర్గానికి తొలి అడుగు పెట్టిన మా అచ్చెన్నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటు పత్తికొండ ఎమ్మెగనూరులో కూడా చాలా మంది ఉల్లి రైతులు ఈ ద్వారా మీ ద్వారా మన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందడం జరిగిందని తెలియజేస్తూ, మరొక్కసారి మనందరం కూడా ఇక్కడ చూపించే ఉత్సాహమే కాదు, గ్రామ స్థాయిలో పొలాలలో కూడా విష ప్రచారం చేసే వైసీపీ పార్టీకి యూరియా కడుపు నిండా ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం కాదా అని అడుగుతున్నా. ఈ సభ ద్వారా అచ్చెన్నాయుడు గారు ప్రత్యేకంగా రివ్యూలు పెట్టి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఏ ఒక్క రైతుకు కూడా యూరియాకి ఇబ్బంది కలగని చూసిన ప్రభుత్వం మనది. ఈ రోజు ఉల్లి గాని, పత్తి గాని, మిరప గాని ఏ పంటకు కూడా ప్రాంతాల వారికి ఇప్పుడే చెప్పారు పొగాకు, అదే విధంగా అన్ని రకాలు కూడా ప్రతి ఒక్కరికి సాయం చేసిన ప్రభుత్వాన్ని నిండు 100 ఏళ్లుగా ఉండేటువంటిగా మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారిని, మన వ్యవసాయ మంత్రులు అచ్చెన్నాయుడు గారిని మీరందరూ మనస్ఫూర్తిగా ఆశించాలని కోరుకుంటూ మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, జై జై తెలుగుదేశం.